హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు రిక్వెస్ట్ చేశారండి. సిస్టర్, మీరు కనిపించకుండా వీడియోస్ అనేది ఎలా షూట్ చేస్తున్నారో ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేయండి. చాలామందికి యూట్యూబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కనిపించేదానికి వీలుండదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వలనో, లేదు వాళ్ళకి ఇష్టం లేకుండానో యూట్యూబ్లో కనిపించకుండా వీడియోస్ చేయాలన్నా కూడా తెలియక చేయకుండా ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే యూజ్ అవుతుంది. ఒకసారి మీరైతే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయండి సిస్టర్ అని చెప్పేసి చెప్పారు అని మెసేజ్ చేశారండి ఒక సిస్టర్ అయితే. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు వీడియో. సిస్టర్, నేనైతే మాత్రం వీడియో అనేది ఎవరి సపోర్ట్ లేకుండా వీడియో అనేది షూట్ చేసుకుంటాను. నాకు వీడియోస్ అయితే ఎవరు తీరు, నా అంతట నేనే వీడియోస్ అనేది తీసుకుంటానండి. అలాగే ట్రైపోర్డ్ కూడా నేనైతే యూజ్ చేయను. నేను ఏదైనా బాక్సెస్ కానివ్వచ్చు, లేదు అంటే మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా రోల్ లాగా, చిన్న రోలు, దాని సపోర్ట్ కానీ ఇంకేదైనా బాక్స్ సపోర్ట్ కానీ పెట్టుకొని నేనైతే వీడియోస్ అనేది షూట్ చేసుకుంటాను. మెయిన్గా నేను వీడియోస్ షూట్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, కనిపిస్తున్నారా అనేది అబ్జర్వ్ చేస్తాను. నేను కనిపించాలి అనుకుంటే నేను కెమెరా పెట్టేటప్పుడే నా ఫేస్ అనేది కనిపించకుండా నా బాడీ మాత్రమే నెక్ దగ్గర నుంచి కనిపించేటట్టుగా నేనైతే ఫోన్ అనేది సెట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే, నేను చేసే పని మీ అందరికీ చూపించాలని ఆలోచిస్తానండి. నేను కనిపించకపోయినా పర్వాలేదు, కనిపించకుండానే నేను ఏ వర్క్స్ చేస్తాను అనేది మీ అందరికీ చెప్పాలనేసి నేనైతే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. నేను నా బిజీ లైఫ్ని ఎలా అయితే నేను స్పెండ్ చేస్తాననేది మీ అందరితోనే షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. నేను కనిపించడం నాకైతే ఇష్టమేనండి, కానీ మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే ఇష్టం లేదు. సో అందుకని నేనైతే కనిపించట్లేదు వీడియోస్లో, ఇలా అయితే చేస్తున్నాను. ఒకవేళ నేను మాట్లాడుతూ కనిపించాలి అనుకుంటే స్మైలీ బొమ్మలు అయితే యాడ్ చేస్తానండి నా ఫేస్కి. సో నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక క్లిప్పింగ్ మీకు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపుల డబ్బా ఒకటి తీసుకొని దాని సపోర్ట్గా అయితే ఫోన్ అయితే సెట్ చేసుకున్నానండి. నేను డైలీ వ్లాగ్స్లో మీరు చూసినట్లయితే ఈరోజు ఏమేమి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనేసి ఫస్ట్ అయితే రైస్ అయితే వాష్ చేసుకుంటున్నానండి. రైస్ వేసుకుంటాను కదండి. సో ఇలాగా సెట్ చేసుకొని రైస్ అనేది వేసేది మీకు చూపిస్తానండి. సో అలా అయితే నేను చాలా వీడియోస్ అనేది తీసుకుంటాను. నేను కనిపించడం ఇంపార్టెంట్ కాదు, నేను ఏ వర్క్స్ అయితే చేస్తున్నానో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీ అందరికీ అర్థం అవ్వాలి అనే ఆలోచనతో నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. చాలా మంచి రెస్పాండ్ అనేది వస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు. సో మీకు అందరికైతే నేను వీడియోస్ ఎలా తీస్తాననేది అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు కానీ అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎలా వీడియోస్ చేస్తాననేది. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు దాకా అయితే వ్లాగ్ అంతా కూడా మీరు వాచ్ చేశారు కదండి బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు నుంచి చెప్తాను. ఇప్పుడు వచ్చేసి లంచ్ కోసం అనేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందైతే రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఎగ్ అలాగే మునక్కాయ వేసి పులుసు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఎగ్స్ అయితే స్టవ్ మీద పెట్టేస్తే కుక్ అవుతూ ఉంటాయి కదా అనేసి పెట్టేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి మునక్కాయ అవన్నీ కూడా తీసుకొని పెట్టుకుంటున్నానండి, ఏమేమి వేయాలి కర్రీకి అనేసి. అవి చేసుకుంటూనే స్టవ్ మీద టీ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను టీ తాగేస్తున్నాను. ఆ క్లిప్పింగ్ మీకు ఇలా అయితే తీసానండి షాడో లాగా. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబుకి అయితే ఇడ్లీ తినిపించేశాను. బాబు అయితే ఇడ్లీ తినేశారండి. సో మా తమ్ముడు వస్తే వాడి దగ్గర ఆడుకుంటున్నాడు మా బాబు అనేది, చిన్న బాబు. ఇడ్లీ తినేసాక ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటే నెక్స్ట్ బాబుకి బాత్ చేపించవచ్చు అనేసి ఇక్కడైతే పెద్ద బాబుకి స్కూల్స్ అయితే ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు కదా, బాబుకి అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసానండి. ఇడ్లీ అలాగే దోశలు వేసాను, అలాగే టొమాటో పచ్చడి అయితే వేసేసానండి. నిలువ పచ్చడి రెసిపీ కావాలంటే నా ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే చిన్న బాబుకి వాటర్ అయితే పెట్టేశానండి, గ్యాస్ మీద వాటర్ అయితే కాగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ కాగేలోపు చిన్న బాబు బాత్ ఇంకేమేమి కావాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. చన్నీళ్ళు అలాగే ఎర్ర నీళ్ళు కూడా రెడీ చేసుకుంటాను. సోపు అలాగే షాంపూ డబ్బా అయితే రెడీగా పెట్టుకుంటానండి. బాబుకి బాత్ చేసి వచ్చిన వెంటనే ఇక్కడైతే నేను తలంతా కూడా నీట్గా తుడిచేస్తున్నానండి, కోల్డ్ చేయకుండా ఉంటుందని. సో మాడికైతే పసుపు వేసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ బాబుని మా అత్తమ్మ చేతికిచ్చి నిప్పులైతే కాల్చేసి బాబుకి సాంబ్రాన్ని కూడా వేసేస్తానండి డైలీ. తర్వాత బాబుని అయితే రెడీ చేసేసాను. ఇక్కడైతే క్యూట్గా పడుకొని టీవీ అయితే వాచ్ చేస్తున్నాడండి. సో ముద్దుగా పడుకోన్నాడు కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తుంటే సైలెంట్గా ఇటు తిరిగేశాడండి సౌండ్కి. సో టీవీ అయితే చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు బాబు. తర్వాత అయితే బాబుని నిద్రపిచ్చేసి ఉయ్యాలు అయితే వేసేసానండి, ఫీడింగ్ ఇచ్చేసి. ఇక్కడైతే నేను టిఫిన్ అయితే తినేస్తున్నాను, దోశలు వేసుకొని. అలాగే ఇదైతే కారం పొడి అండి, అది వేసుకొని దోశలు అయితే తినేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కర్రీకి అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాను కదా, ఇలా చూపించాను కదా. ఇప్పుడైతే ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకుంటున్నానండి.
మునక్కాయ, ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేశాను కదా, అవన్నీ కూడా పైన పొట్టు అంతా తీసేసి పక్కన పెట్టేశానండి. ఎగ్స్ కూడా నేను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకుంటున్నానండి పులుసు కోసం అనేసి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత అది నానేలోపు నేనైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకుంటాను. చింతపండు మంచిగా 2 times వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని పక్కన పెట్టేస్తే నానిపోతుంది. తర్వాత అయితే కర్రీ కూడా చేసేసానండి. అలాగే ఆఫ్టర్నూన్ 12 అయితే అయ్యింది. ఇంకా నేను కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. చిన్నబాబు అయితే నిద్ర లేచేశారు, ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చాను, ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి పెద్దబాబు మ్యాంగో తింటా అన్నాడండి. సో పెద్దబాబు కోసం మ్యాంగో అయితే కట్ చేసి ఇస్తున్నాను. మ్యాంగోస్ అయితే స్వీట్ అయితే లేవండి. ఈ మంత్ అంతా వెళ్ళిపోతే ఏమన్నా స్వీట్ వస్తాయేమో, చాలా పులుపుగా ఉంటున్నాయండి. టేస్ట్ అయితే అంతగా బాగోట్లేదు. మీరు ఫస్ట్ మ్యాంగో తిన్నారా ఇయర్కి? తిన్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ మ్యాంగోస్ అయితే తినేసామండి. ఎప్పుడో ఈ మధ్య తిన్నాము. ఇప్పుడు వచ్చేసి మ్యాంగో అయితే కట్ చేసి ఇస్తున్నానండి బాబుకి. పైన పీల్ తీస్తేనే తింటాడండి. పీల్ తీయకపోతే ఆ పీల్ అంతా పక్కన పెట్టేసి పైది ఒకటే తింటాడు. ఇంకా నేను పీల్ ఏం తీయకుండా ఇస్తున్నాను, అట్లాగే తిన్నాను అనేసి. సో పైన తొక్కంతా వదిలేసి తినేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాప కోసం అనేసి యాపిల్ ప్యూరీ అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడ యాపిల్ని అయితే మంచిగా వాష్ చేసేసుకొని పైన అంతా కూడా పీల్ తీసేస్తానండి. బాబు అయితే ఆడుకుంటున్నాడు, చిన్న బాబు. పెద్ద బాబు అయితే అది తింటున్నాడు అండి. మ్యాంగో అనేది కట్ చేసి ఇచ్చాను కదా. ఇక్కడ వచ్చేసి మా చిన్న బాబుని అయితే ఇంట్లో అందరూ బన్ను అంటారండి. మా పెద్ద బాబుని వచ్చేసి జున్ను అంటారు. ఇట్లాగా రోజు వ్లాగ్స్లో చిన్న బాబు పెద్ద బాబు అని చెప్తున్నాను కదా, జున్ను బన్ను అని ఇంకటి నుంచి అయితే వ్లాగ్స్లో చెప్దాం అనుకుంటున్నానండి. మీరేమంటారు కామెంట్ చేయండి. రేపటి నుంచి వీడియోస్లో జున్ను బన్ను అని చెప్తానండి. జున్ను అంటే మా పెద్ద బాబు, బన్ను అంటే మా చిన్న బాబు అండి. సో ఇప్పుడైతే బన్ను కోసం అనేసి యాపిల్ అయితే కట్ చేసి మొత్తం పైన పీల్ అంతా తీసేసి చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసేసుకుంటానండి. లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఇడ్లీ ప్లేట్స్లో అయితే పెట్టేసి స్ట్రీమింగ్ లాగా పెట్టేస్తానండి. వాటర్ వేసి బాయిల్ చేసి అయితే పెట్టకూడదు అంటారు కదా, సో అందుకోసం అనేసి చిన్న చిన్న క్యూబ్స్కి అయితే కట్ చేసేసుకుంటాను. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో అయితే వేసేస్తానండి. ఒక 10 minutes పెడితే చాలు మనకి, అంతకుమించి ఎక్కువేం అవసరం లేదు. సో మంచిగా అవి మనకి గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఈలోపు నేను కొన్ని పువ్వులు అయితే ఉంటే మా అల్లాగైతే అల్లేసుకున్నాను, అవి బాయిల్ అయ్యేలోపు. సో చూసారు కదా, నాకు పువ్వులు చూడడం అంటే ఇష్టం, పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండదండి. యాపిల్ అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. ఇక్కడైతే చల్లారిపోయిన తర్వాత మిక్సీకి అయితే ఫైన్ పేస్ట్లా వేసేసాను. నెక్స్ట్ వచ్చి చిన్న బాబుకి అయితే దీన్ని ఫీడ్ చేద్దామనేసి బౌల్లో అయితే సర్వ్ చేసేస్తున్నానండి. ఒకరోజు అయితే యాపిల్ ప్యూరీ పెడతాను, ఒకరోజు బనానా పెడతాను, ఒకరోజు బిస్కెట్ అయితే రెగ్యులర్గా పెట్టనండి, వీక్లో ఒక్కసారే పెడతాను నేను బాబుకి. సో ఇక్కడైతే యాపిల్ ప్యూరీ అనేది తినిపించేసాను బాబుకి. ఇక్కడ వచ్చేసి బన్ను అయితే ఆడుకుంటున్నాడండి. చూసారు కదా, అస్సలు ఒక్క నిమిషం కూడా కామ్గా ఉండట్లేదండి. మా పెద్ద బాబు అయితే ఇంత అల్లరి కాదు, మా చిన్న బాబే ఫుల్ అల్లరండి. అసలు ఇద్దరు ఇంకా ఇంట్లో ఉంటున్నారు కదా, హాలిడేస్ కదా, ఇంకా ఫుల్ అల్లరి. ఇద్దరు కొట్టుకోవడానికి సరిపోతుంది. కొట్టుకోవడం అంటే సరదాకి లేండి, కావాలని కొట్టుకోవడం కాదు, సరదాకి. ఇంకెక్కడైతే 1:30 అయితే అయిపోయిందండి. మా పెద్ద బాబుకి లంచ్ అయితే పెట్టేశాను. లేట్ అయిపోయింది, ఇంట్లో ఉంటే నేను త్వరగానే లంచ్ పెడతానండి. ఈరోజు అయితే లేట్ అయిపోయింది. లంచ్ అయితే సర్వ్ చేసేసాను. మునక్కాయ ఎగ్ పులుసు చేశాను అన్నాను కదా, రైస్లో అయితే కలిపేసేసి ఎగ్ అలాగే మునక్కాయ అయితే ఇచ్చేసాను. బాబుకి మజ్జిగ అనేది డైలీ అయితే ఇస్తానండి. ఈ విధంగా సమ్మర్ కదా, సో డైలీ ఏదో ఒక రూపంలో మజ్జిగ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేనైతే మా పెద్ద బాబుకి. నెక్స్ట్ వచ్చి చిన్న బాబుకి కూడా మధ్యలో వాటర్ అనేది తాపిస్తూ ఉంటానండి. ఈ విధంగా ఎండలు కాబట్టి వాడు చెప్పలేడు కదా దాహం అనేసి, సో ఆడుకుంటున్నప్పుడు మధ్యలో నేను కానీ మా అత్తమ్మ కానీ వాటర్ అయితే తాపిస్తూ ఉంటాం. ఇలాగా డేలో 3 times అయితే బన్ను నిద్రపోతాడండి. ఇంకా మిగతా టైం అంతా మేల్కొనే ఉంటాడు. ఆ పడుకున్నప్పుడు కూడా మార్నింగ్ అయితే ఒక 1.5 hour పడుకుంటాడు. ఇంకా తర్వాత 2 times అయితే 1/2 hour పడుకుంటాడు అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మా చిన్న బాబు నిద్రపిచ్చేసానండి. తర్వాత నేను మా పెద్ద బాబు వచ్చి, నేను ఇంతకుముందు ఆఫీస్లో వర్క్ చేసేదాన్నండి, ఫైనాన్స్ ఆఫీస్లో. సో అక్కడైతే మా ఫ్రెండ్ది ఆఫీస్లో అమ్మాయిది బర్త్డే అయితే వెళ్ళాను నేను ఆఫీస్కి, నన్ను అయితే ఇన్వైట్ చేసింది. సో అమ్మాయి పేరు వచ్చేసి సాయి కుమారి. సో కేక్ అయితే ఇలా తీసుకొచ్చారండి. సో కేక్ అయితే కట్ చేసేసింది. బర్త్డే గర్ల్ని కూడా చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. తినే అండి బర్త్డే గర్ల్. సో డ్రెస్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది కదా. మోడల్ అయితే చాలా నచ్చింది నాకు, కలర్ కూడా చాలా బాగుంది, తనకి మంచిగా సెట్ అయింది. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి ఆఫీస్లో ఒక అమ్మాయి అయితే బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్ చేసిందండి. ఈ బ్యాంగిల్స్ చాలా నచ్చాయి నాకు, మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియో క్లిప్పింగ్ తీశాను. నెక్స్ట్ వచ్చేసి అందరికైతే బిర్యానీ పెట్టించిందండి, బిర్యానీ పార్టీ. అందరం అయితే మంచిగా బిర్యానీ తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంకొక అమ్మాయి వచ్చేసి ఫోటో ఫ్రేమ్ కూడా గిఫ్ట్ చేసింది తనకి, అది షూట్ చేయడం మర్చిపోయాను.